వచ్చాం మనం. గత వారం మనం దేని గురించి ధ్యానం చేసాం? పోయిన వారం అసలు పదం చెప్పండి. పొత్తిగుడ్డ. ఏంటి చెప్పండి? పొత్తిగుడ్డ. దాని గురించి మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఇప్పుడు 33 నుంచి కొన్ని మాటలు చదివాం. ఈ వచనాలలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఎవరు ఆయన అంటే, ఎవరున్నారు అక్కడ? సుమయోను అనేటువంటి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. సుమయోను ఎవరు చెప్పండి? అర్థమవుతుందా? సుమయోను అనబడినటువంటి వ్యక్తి లూకాసు వార్త 2వ అధ్యాయం 33వ వచనం నుండి మనకు కనబడ్డాడు. ఈ మాట పరిశుద్ధ గ్రంథములో సువార్తలన్నిటిలో ఆయన గురించి రాశారు. ఏంటి ఆయనకున్న ప్రత్యేకత అంటే, జాగ్రత్తగా వినండి. ఇతడు యేసుక్రీస్తు అనబడినటువంటి వ్యక్తి గురించి ఎదురు చూస్తున్న వ్యక్తి. ఎవరి కోసం అంట? యేసుక్రీస్తు అనబడిన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి. ఇతడి పని ఏంటంటే, ఇతడు దేవాలయములో యాజకుడిగా, సేవకునిగా పరిచర్య చేసేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. యెరూషలేమునందు సుమయోను అటువంటి ఒక మనుషుడున్నాడు. అతడు ఎలాంటి వాడు అని అంటే, నీతిపరుడు. ఎలాంటి వాడు అంటే అతను నీతిమంతుడు. రెండవది, ఆయన ఎలాంటి వాడని అంటే భక్తిపరుడు. ఎలాంటి వాడంట? భక్తి కలిగిన వాడు. మూడవది, ఆయన ఎలాంటి వాడనంటే ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెడుతున్నవాడు. ఎవరు ఆదరణ అంట? ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెడుతున్నవాడు. ఆ తర్వాత అతడు ఎలాంటి వాడయ్యా అంటే పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి. ఎలాంటి వ్యక్తి అంటే ఆయన పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి. ఇట్లా కొన్ని మాటలు ఉన్నాయి, నేను వాటిని మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఇతడు యెరూషలేములో జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ రాసినటువంటి మాటలు, దేవాలయములో పరిచర్య చేస్తున్న ఇతను ప్రతిరోజు వాడుకు చొప్పున దేవాలయంలోనికి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో యేసు తల్లి అయిన మరియ, ఆయన తండ్రి అయిన యేసు, వీళ్ళిద్దరూ కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుని తీసుకొని దేవాలయంలోకి వెళ్ళారంట. ఎందుకంటే యూదుల, ఇశ్రాయేలీల ఆచార ప్రకారం, ధర్మం ప్రకారం ఒక బిడ్డ పుట్టినప్పుడు దేవాలయంలోనికి వెళ్ళి ఏం చేసేవాళ్ళు అంటే, అక్కడ రాసిన మాట చూడండి, గువ్వలు 2 జతలు, 2 పావురపు పిల్లలు తీసుకొని బలి అర్పించటానికి వారు యెరూషలేమునకు వెళ్ళారంట. ఏమర్పించటానికి? బలి అర్పించటానికి. అంటే వాళ్ళకున్న వాడుక ఏంటంటే, ఎవరైనా గనక పిల్లవాడో లేకపోతే అమ్మాయో అబ్బాయో పుట్టినప్పుడు వాడుక ఏంటంటే, ప్రతి ఒక్కరూ దేవుని మందిరములోనికి వెళ్ళి అర్పణ, బలి చెల్లించాలి. ఏం చెల్లించాలి? 2 గువ్వ పిల్లలైనా లేకపోతే 2 పావురపు పిల్లలైనా తీసుకెళ్ళి రక్త ప్రోక్షణ చెయ్యాలి. ఇది ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఒక ఆజ్ఞ, ఒక కట్టుబడి. దానిని వాళ్ళు పాటించటానికి యెరూషలేములోకి వెళ్తే, అక్కడంట ఒక పెద్ద ఆయన ఉన్నాడంట, ఒక ముసలాయన ఉన్నాడంట. ఎవరు ఆయన అంటే, ఎవరు చెప్పండి? ఆయన సుమయోను. ఎవరంటే ఆయన? సుమయోను. సుమయోను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆలకించేవాడు అని అర్థం. సుమయోను అనే మాటకు అర్థం ఏంటి? అందరు చెప్పాలి. ఆ మాటకు అర్థం ఏంటి? ఆ పేరుకి అర్థం ఏంటి? ఇప్పుడు మనం చాలామంది పేర్లు పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటాం? పేర్లు.
బైబిల్లో ఏ పేరైనా ప్రతి పేరుకి అర్థం ఉంటుంది. పేరుకి ఏముంటుంది? బైబిల్లో ప్రతి పేరుకి ఏముంటుంది అంటే అర్థం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? పేరులో అర్థాన్ని చూడం, పేరులో బలాన్ని చూస్తాం. ఏం చూస్తాం చెప్పండి? పేర్లు ఏం చూస్తాం అంటే మనం పేరుకి బలం ఏడని ఉంటుందా? పేరుకి బలం ఉంటుందా? అర్థం ఉంటుందా? కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆ పేరు తీసుకొచ్చి ఈయన పేరు, ఈ అమ్మాయి పేరు బలాలు సరిగ్గా, ఈమె పేరులోనేమో బలహీనత ఉందంట, ఆయన పేరులోనేమో బలం ఉందంట, కాబట్టి పేర్లు కుదరట్లేదంట. ఇప్పుడు పేరు మారవాలా కుదిరేటట్టు? ఏం మారవాలి? పేర్లు, బలాలు, బలగాలు, అర్థమైందా? ఇవన్నీ మానవునికి పెద్ద ఉపయోగకరమైనవి. అసలు కలవాల్సింది ఏందయ్యా అంటే మనసు కలవాలి, ఆలోచనలు కలవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సుమయోను అనేటువంటి పేరుకు అర్థం ఆలకించువాడు. ఎందుకు ఆ పేరు అతనికి వచ్చింది? అతని భక్తిని బట్టి. అతడు దేవుని మాటను వినేవాడు, దేవుని ఆజ్ఞకు లోబడేవాడు, దేవుని మాటకు కట్టుబడేవాడు, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తూ ఆయన యెరూషలేములో దేవాలయములో రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్నాడంట. ఎవరి కోసం చెప్పండి? చాలా ఆసక్తికరమైన విషయం, చాలా ఆసక్తికరమైన విషయం. రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఇశ్రాయేలీయులను కాపాడటానికి ఎవరో ఒక రక్షకుడు భూమి మీదకి రాబోతున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వచ్చాడంట? దేవాలయములోనికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు చెప్పండి? దేవాలయములోనికి వచ్చాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సుమయోనులో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే అతడు నీతిమంతుడు. ఎలాంటి వాడంట ఆయన? హీఈస్ ద రైచస్ పర్సన్. ఆయన నీతిమంతుడు. దేవాలయములో ఉన్నాడు అని అంటే దేవాలయములో ఉండే ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలి అని అంటే నీతిమంతులుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? నీతిమంతులుగా ఉండాలి. అందుకని బైబిల్లో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనంలో ప్రవక్త ఒక మాట రాస్తూ అంటాడు. చదువుదాం ఆ మాటని. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనం చదవండి. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకొని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియు జ్ఞాపకమునకు తేబడదు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణము నొందును. వినండి ఇక్కడ జాగ్రత్తగా. నీతిని గురించి మాట్లాడిన ఒక మాట యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఒకడు నీతిని ఆధారము చేసుకొని బ్రతకాలి. ఏం ఆధారం చేసుకొని బ్రతకాలంట? ఒకవేళ నీతిని ఆధారం చేసుకొని పాపము చేసిన ఎడల అతని నీతి జ్ఞాపకం మనకు రాదు కాదు కదా. అతడు ఏమవుతాడంట? మరణిస్తాడు. ఏమవుతాడు చెప్పండి? అంటే దాని అర్థం ఏంటంటే నీతి నిన్ను బ్రతికించింది. నీతి నిన్ను. సిమియోను దేవాలయములో అన్ని సంవత్సరాలు అంత ముసలప్రాయం వచ్చినా కూడా ఇంకా అతడు బ్రతికి ఉండటానికి కారణం అతని నీతి. అతని నీతి అతన్ని బ్రతికించిందంట. అతని నీతి చెప్పండి. అతని నీతి అతన్ని బ్రతికించింది. ఒక మనిషి బ్రతకాలంటే శరీరానికి అవసరమైనవి కొన్ని ఉంటాయి, ఆత్మకి అవసరమైనవి మరికొన్ని ఉంటాయి. కేవలము శరీరాన్ని బట్టి మనిషి బ్రతకలేడు, కానీ నీ ఆత్మ సంబంధమైన కొన్ని క్రియలను బట్టి కూడా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ఏం చేస్తాడంట? దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ఇప్పుడు సిమియోను యెరూషలేములో దేవాలయములో అన్ని సంవత్సరాలు వృద్ధాప్యం వచ్చేదాకా. ఎందుకంటే సిమియోనుకు ఒక ప్రవచనం ఉంది, ఒక దర్శనం ఉంది. ఏంటి ఆ దర్శనం అంటే రక్షకుడు చూచే వరకు అతడు మరణించడు అని అతనికి వాగ్దానం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఎవరిని చూసి ఎవరికంట? చెప్పండి ఎవరిని చూసి ఎవరికంట? మన ముసలోళ్ళు కూడా అంటూ ఉంటారు, అరే నీకు ఒక పిల్లోడు పుడితే చూసి చచ్చిపోదాం అనుకుంటున్నారా? ఒక పిల్లోడు పుడితే చూసి చచ్చిపోవాలని ఉందయ్యా. ఏమో దేవుడు ఇయ్యాలిగా. అర్థమవుతుందా? ఇప్పుడు సిమియోనుకున్న ఒక వాగ్దానం ఏంటంటే, అతనుకున్నటువంటి దర్శనం ఏంటంటే, అతనుకున్నటువంటి ప్రవచనం ఏంటంటే, అతడు రక్షకుణ్ణి చూసేదాకా అతడు మరణాన్ని చూడడు. ఇది అతనికి వచ్చిన వాగ్దానం. ఎందుకు వచ్చింది అయ్యా అంటే, అతడు నీతిమంతుడు కాబట్టి. ఎవరంట ఆయన? నీతిమంతుడు. రైట్, ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడితే సమయం సరిపోదు. రెండవది, ఆయన భక్తిపరుడు. ఎలాంటి వాడంట? నీతి. రెండవది భక్తి. భక్తి ఎందుకు చేయాలి మనం? భక్తి ఎందుకు చేయాలి? ప్రపంచంలో భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికి నచ్చిన భక్తి వాళ్ళు చేస్తారు, ఎవరి భక్తి వాళ్ళు చేస్తారు. అయితే యేసుక్రీస్తునందు ఉన్న భక్తి ఆ వ్యక్తిని నూతన సృష్టిగా మారుస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. అందరి మీద ఉన్న భక్తి వేరు, యేసయ్య మీద ఉన్న భక్తి వేరు. యేసుక్రీస్తు మీద ఉన్న భక్తి ఒక వ్యక్తిని నీతిమంతునిగా, నూతన సృష్టిగా మారుస్తుంది. ఒక వ్యక్తి నూతనంగా మార్చబడాలంటే, ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా మార్చబడాలంటే, ఒక వ్యక్తి తన పాపమును విడిచిపెట్టి బ్రతకాలంటే, ఇప్పుడు అతడు చేయవలసిన భక్తి, ఎవరి భక్తి చేయాలి? యేసయ్య భక్తి చేయాలి. ఆయన భక్తి నిన్ను నూతన సృష్టిగా మారుస్తుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు అక్కడ ఒక సందర్భం, ఒకటి రెండు సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యంలో పదవ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరయాలో ఉండెను. అను భక్తిపరుడు ఒకడు ఎక్కడున్నాడంట? వినండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. కొర్నేలి అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడనంటే భక్తిపరుడు. ఎలాంటి వాడంట అతను? భక్తిపరుడు. భక్తి ఉంది కానీ పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు. ఇప్పుడు నేను అంటాను, అతనిలో ఉన్న భక్తి యేసయ్యను కదిలించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని కదిలించిందంట? చెప్పండి, ఎవరిని కదిలించిందంట? యేసయ్యను కదిలించింది. దేవుడు పరలోకము నుండి అతని భక్తిని చూశాడు. అతడు ఎంత భక్తి చేస్తున్నాడో, ఎంత నిష్ఠగా ఉన్నాడో, ఎలాంటి పనులు చేస్తున్నాడో, ఆయన చేసే ప్రతిదీ ఆయన భక్తిని చూసి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కొర్నేలి, నీ యొక్క భక్తి, నువ్వు చేసే ధర్మకార్యాలు, నువ్వు చేసే ప్రార్థన దేవుడు విన్నాడు, దేవుడు చూశాడు. అయితే నీకు ఒకటి తక్కువైందయ్యా, నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలి. ఇప్పుడు కొర్నేలి దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు చెప్పండి? కొర్నేలి దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు చెప్తారు? ఎవరన్నా? ఎవరు అన్నారు మాట? ఎవరిని పంపించాడు? సీమోన్. కొర్నేలి దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు? ఒక దుప్పట వదిలాడంట కిందకి, దీంట్లో ఏమన్నా మొత్తం తినమన్నాడంట. నేను తిననన్నాడంట. ఎవరైనా? చెప్పండి, ఎవరైనా? అయ్యా, ఈ నిషిద్ధమైనవి నేను తినకూడదు, నేను పంపించా, పరలోకం నుంచి నేను పంపించా, చంపుకొని తిను అన్నాడంట. అంటే ఒక దర్శనాన్ని చూపించాడు ఆయనకి.
ఎవరైనా అంటే పేతురు. ఎవరు చెప్పండి? కొర్నేలు భక్తిని చూసి దైవజనుడైన పేతురుని అతని ఇంటికి పంపించు. నువ్వు అర్జెంటుగా కొర్నేలు దగ్గరికి వెళ్ళు, అతనికి సిలువను గూర్చిన వార్తను చెప్పు. అతడు చేసే ప్రతి పని నాకు ఇష్టమైందే, కానీ అతడికి ఏమి లేదంట, మారు మనసు లేదు, బాప్తిస్మము లేదు, ఏమి లేదంట. కాబట్టి నువ్వు అర్జెంటుగా వెళ్ళి కొర్నేలు ఇంటిలో నువ్వు సిలువను గూర్చిన వార్తను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను అంటాను, కొర్నేలు భక్తి దేవుణ్ణి కదిలించింది. కొర్నేలు భక్తి ఎవరిని కదిలించింది? పేతురుని కదిలించింది. ఇద్దరు వ్యక్తుల్ని కదిలించే భక్తి కొర్నేలు చేశాడు. మరి మన భక్తి ఎవరిని కదిలిస్తుంది? మన భక్తి ఎవరిని కదిలిస్తుంది? మన భక్తి వల్ల ప్రయోజనం ఏంటి? మన భక్తి వల్ల ఎవరికో ప్రయోజనం ఉండాల్సిన అవసరంలా, మన భక్తి మనల్ని కాపాడితే చాలు కదా. మన భక్తి మన కుటుంబాలని కాపాడితే చాలు కదా. నీ భక్తిలో యథార్థత ఉండాలి. ఏముండాలి చెప్పండి? మీ పక్కన వాళ్ళకి ఒకసారి వందనాలు చెప్పండి అందరూ. మీ వెనకాలకు కూడా చెప్పండి. అమ్మయ్య, నిద్రపోయే వాళ్ళందరూ లేచారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తిలో ఏముండాలంట? యథార్థత ఉండాలి. నీ భక్తిలో దేవునికి ఇష్టమైన లక్షణం ఉండాలి. భక్తిలో దొంగతనం ఉండకూడదు. ఏముండకూడదు? భక్తిలో ఏముండకూడదంట? దొంగతనం ఉండకూడదు. అర్థమవుతుంది? అందుకే కొంతమంది అంటారు, వీళ్ళ భక్తి అంతా దొంగ భక్తిరా అంటారు. ఏ భక్తి అంటే? దొంగ భక్తి. అంటే భక్తిలో కూడా దొంగతనం ఉందా? భక్తిలో కూడా రహస్యాలు ఉన్నాయా? భక్తిలో కూడా బయటికి చెప్పలేని సంగతులు ఉన్నాయా? అంటే నువ్వు ఎంత మాత్రం రహస్యం లోపల దాచిపెడితే దేవుడు బయలుపరచడంటావా? అదే నువ్వు ఎంత దాచిపెట్టినా, ఎంత మరుగున పెట్టినా, నువ్వు ఏది బయటికి చెప్పకుండా దాచాలనే ప్రయత్నం చేసినా దేవుడు దానిని ఏదో ఒక రోజున బట్ట బయలు చేస్తాడు కదా. ఇప్పుడు వీళ్ళ భక్తి రహస్యమైన భక్తి కాదు, వీళ్ళ భక్తి దొంగ భక్తి కాదు, వీళ్ళ భక్తి యథార్థమైన భక్తి. కాబట్టే ఆ భక్తి ఎవరిని కదిలించిందంట? యేసయ్యను కదిలించింది. పేతురుకు చెప్తున్నాడు, పేతురా నువ్వు తొందరగా బయలుదేరి కొర్నేలు దగ్గరకు పో. ఎక్కడికి పోవాలంట? అయ్యా అతడు ఎవరు? అతడు ఎక్కడ వాడంట? అతను కైసరుకు సంబంధించిన వాడు, నేను అక్కడికి వెళ్ళను. అతడు ఇటలీ అనే పట్టణానికి సంబంధించిన వాడు, అసలు నేను అక్కడికి వెళ్ళను అంటే అప్పుడు పేతురికి దేవుడు దర్శనం ఇస్తాడు. ఒక పెద్ద దుప్పట్లో రకరకాల జంతువులని కిందకి పంపించి చంపుకొని తిండా అంటే ఇవి నిషిద్ధమైనవి అన్నాడు. నేను పంపిస్తే నిషిద్ధమైనవి అంటావేంది? నేను పంపిస్తే నిషిద్ధమైన అంటావేంది? నేను పంపించింది ఏదైనా పరిశుద్ధమైనదే. అంటే దాని అర్థం ఏంటంటే సువార్త ఒక్క ప్రాంతంలోనే కాదురా, అన్ని ప్రాంతాల్లో సువార్తను, అందరికీ సువార్తను ప్రకటించాలి. అందరూ అంతటా మారు మనసు పొందాలి, అందరూ అంతటా బాప్తిస్మము పొందాలి, అందరూ అంతటా దేవుని రాజ్యము కొరకు సిద్ధపడాలి. కాబట్టి అతడు భక్తిపరుడు, నువ్వు అతడి ఇంటికి వెళ్ళాలి, అతడి ఇంటికి వెళ్ళాలి. నీ భక్తి దేవుణ్ణి కదిలించాలా? నీ భక్తి ఎవరిని కదిలించాలా? దేవుణ్ణి కదిలించాలా, మనుషుల్ని కాదు. నీ భక్తి దేవుని కదిలించాలి. పేతురు వెళ్ళి సువార్త ప్రకటించాడంట. అయ్యలారా అని ప్రారంభించి దేవుని సువార్తను ప్రకటిస్తే ఆ కొరినేలికి సంబంధించిన వాళ్ళందరూ, ఆ ప్రాంతంలో ప్రజలందరూ అంట చక్కగా యేసుక్రీస్తును నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. అర్థమవుతుందా? సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది రక్షణలోనికి నడిపించబడాలి. అది ఒక భక్తిపరుడు చేసేటువంటి పని. అర్థమవుతుందా? అందుకనే సుమయోను ఎలాంటి వాడనంటే అతడు భక్తి కలిగిన వాడు. ఎలాంటి వాడు చెప్పండి ఆయన? అతడు భక్తి కలిగిన వాడు కాబట్టే అంత వయసు వచ్చినా తన భక్తిని కాపాడుకుంటూ వచ్చాడు.
ఆ భక్తికి ఆయనకి ఏమి తోడైందంటే ఆయన నీతి. ఏమి తోడైంది చెప్పండి? భక్తికి నీతి తోడయింది. మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నీతిపరుడుగా ఉంటూ, భక్తిపరుడుగా ఉంటూ ఆయన చేస్తున్న పని ఏంటంటే ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెడుతున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీల ఆదరణ కొరకు ఆయన కనిపెడుతున్నాడు. అంటే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ బిడ్డలైన ఇశ్రాయేలును రక్షించడానికి ఒక కుమారుణ్ణి పంపిస్తానన్నావు కదా, ఇప్పుడు ఆ రక్షకుడి కొరకు, ఆ ఆదరణ కర్త కొరకు నేను ఎదురు చూస్తున్నానని చెప్పి రక్షకుడు పుట్టే వరకు ఆయన యెరూషలేములో దేవాలయములో ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. అతడు ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. ఎవరి ఆదరణ? చెప్పండి. ఎవరి ఆదరణ? సువార్త, దేవుని వాక్యము బైబిల్లో చాలా సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం. నీ వాక్యము నాకు నెమ్మది ఏమిచ్చిందంట? నా బాధలలో ఏం కలిగించింది చెప్పండి? నెమ్మది కలిగిస్తుంది. దేవుని వాక్యము మనిషికి బాధలో నెమ్మది ఇచ్చిందంట. ఇప్పుడు ఈ షిమ్యోను అనబడిన వ్యక్తి, ఇశ్రాయేలీయులు శ్రమలో ఉన్నారు, ఇశ్రాయేలీయులు భయంకరమైన పాపములో ఉన్నారు. ఇప్పుడు వారి పాపముల నుండి వారిని విడిపించుటకు రక్షకుడు రావాలి. ఆ రక్షకుడు వీళ్ళకి ఆదరణ కలుగు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇతడు దేని కొరకు కనిపెడతాడంట? ఆదరణ కొరకు కనిపెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎందుకు అతడు ఆదరణ కొరకు కనిపెడతాడంటే వచ్చువాడు ఎలాంటి వాడు? అతడు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును అని మత్తయి సువార్తలో రాస్తాడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి, అంటే పాపం పోతే ఆదరణ వచ్చింది, పాపం పోకపోతే ఆదరణ రాదు అని అర్థం. నీకు ఆదరణ కావాలంటే, నెమ్మది కావాలంటే, సమాధానం కావాలంటే, నువ్వు సంతోషంగా నీ కుటుంబంతో నువ్వు ఆనందించాలంటే నీలో నుండి బయటికి వెళ్ళవలసింది ఏంటంటే పాపం. ఏంటి చెప్పండి? అది బయటికి పోనంతసేపు నీకు ఆదరణ రాదు. ఎవడెంత చెప్పినా, ఎవడెంత బోధ చేసినా ఆదరణ రాదు. అందుకనే షిమ్యోను అంట దేని కొరకు ఎదురు చూశాడంట? ఆదరణ కొరకు ఎదురు చూసేవాడు. చాలామంది వాక్యాన్ని వినటానికి ఇష్టపడతారు. ఎందుకు అని అంటే, ఎవరైనా ఒక ప్రవచనం చెబుతారేమో, ఎవరైనా ఒక ఆదరణకరమైన మాట చెప్తారేమో, ఎవరైనా ఒక ఆశీర్వాదకరమైన మాట చెప్తారేమో, ఆ మాట వల్ల నేను బలపరచబడతానేమో, ఆదరించబడతానేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. అర్థమవుతుందా? చాలా తక్కువ మంది వాక్యములో దేవుడు నన్ను గద్దిస్తే బాగుండు అని ఎవరు అనుకుంటారా? వాక్యము ద్వారా దేవుడు నా పాపాన్ని ఎత్తి చూపిస్తే బాగుండు అని ఎవరు అనుకుంటారా? మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అర్థమైందా? వాక్యములో దేవుడు వాక్యానికి ఒక పేరు పెట్టాడు. అది రెండంచుల ఖడ్గం. ఎలాంటిదంట అది? రెండంచుల ఖడ్గం. ఒకవైపు నిన్ను హెచ్చరించిద్ది, ఒకవైపు నిన్ను ప్రేమించిద్ది. ఒకవైపు నీకు బుద్ధి చెప్పిద్ది, ఒకవైపు నీకు సమాధానం ఇచ్చిద్ది. అందుకే రెండంచుల ఖడ్గం. అందుకే అతడు ఆదరణ కొరకు కనిపెడుతున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు దేవుని మాట అవసరమై ఉంది, ఇశ్రాయేలులకు దేవుని వాక్కు అవసరమై ఉంది, ఇశ్రాయేలులకు రక్షకుడు అవసరమై ఉన్నాడు. వాళ్ళకి ఆదరణ కావాలి, వాళ్ళకి నెమ్మది కావాలి, వాళ్ళకి సమాధానం కావాలి, వారి పాపముల నుండి విడిపించబడాలి. కాబట్టి ఇప్పుడు ఎవరు రావాలి? రక్షకుడు రావాలి. ఎవరు రావాలంట? రక్షకుడు రావాలి. అతడు ఆదరణ కొరకు కనిపెట్టుచున్న మనిషి. అర్థమవుతుందా? కొంతమంది వాక్యం ప్రకటిస్తూ ఉంటారు. ఎలా ప్రకటిస్తారంటే రోషం. ఏంటి చెప్పండి? రోషం, ఉక్రోషం. ఇతడు వాక్యం చదువుతుంటే ఎదుటివాడికి రోషం రావాలా. ఏం రావాలా? రోషం రావాలా. అవసరమైతే ఆ రోషంలో తొడలు కూడా కొడతారు కొంతమంది. ఏం కొడతారు? అదొక పిచ్చి బాధ.
అదొక పిచ్చి బోధ. తొడలు కొట్టడం, సవాళ్ళు చేయటం, అర్థమవుతుందా? మీసాలు తిప్పటం, అర్థమైందా? ఇలాంటి బోధలు కూడా ఉన్నాయి, లేవా? ఇప్పుడు చూడలేదు మీరు? తొడలు కొట్టే బోధలు, మీసాలు తిప్పే బోధలు, సవాళ్ళు చేసే బోధలు ఎప్పుడు చూడలేదా? అలాంటి పిచ్చి బోధలు ఎప్పుడు వినబాకండి, చూడమాకండి. అర్థమవుతుందా? బాధ నుండి విడిపించాలి. బోధ ఏం చేయాలంట? మనిషికి ఉక్రోషం కాదు తెప్పించాల్సింది. బాధ నుంచి మనిషికి ఏం చేయాలంట? విడుదల కలుగు చేయాలి. ఒక బోధను వినటానికి వెళ్తున్నప్పుడు, ఒక వాక్యమును వినటానికి వెళ్తున్నప్పుడు అది పరిశుద్ధాత్మ సారుమైన దానికి సంబంధించిన బోధ, లేకపోతే ఉక్రోషంతో చెప్పే బోధ. ఇంకో మాట చెప్తాను, సైతాను కూడా చక్కగా వాక్యం చెప్పింది. ఎవరు? యేసయ్య దగ్గరికి వెళ్ళందంట, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళందంట. నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమందంట. వినండి, ఎంత ఆశ్చర్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త ప్రారంభించి 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించక ముందే ఇది రాళ్ళను రొట్టెలు చేసుకోమంటుంది. అంటే ఎంత అప్డేట్గా ఉన్నాడు చూడండి దుష్టుడు ఎంత అప్డేట్గా ఉన్నాడు. ఆయన ఇంకా సువార్తను ప్రారంభించలేదు, అద్భుతాలు ప్రారంభించలేదు. ఆయన సువార్తను ప్రారంభించడానికి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు అరణ్యములో. ఇప్పుడేమంటుంది తెలుసా? దుష్టుడు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? లూసిఫర్ వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని, అది కూడా వాక్యమే, అది కూడా బోధే. కానీ అది ఎలాంటి బోధ తెలుసా? ఉర్రూతలోగించే బోధ, రోషం పుట్టించే బోధ. అలాగని చెప్పి యేసయ్య రోషపడ్డా? చెప్పండి. యేసుప్రభు ఒక మాట అన్నాడు, మనుష్య కుమారుడు. అర్థమవుతుందా? దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు, కానీ తిక్కలోడా ఈ రొట్టె వలన కాదు అని చెప్పేసరికి దుష్టుడు అక్కడి నుంచి ఏమయ్యాడంట? పారిపోయాడు. ఏమయ్యాడు చెప్పండి? పారిపోయాడు. కాబట్టి వాక్యము నీకు ఆదరణ కలిగించాలి, వాక్యము నీకు నెమ్మది ఇవ్వాలి. సిమియోను వృద్ధాప్యంలో ఉన్న వృద్ధుడు ఇశ్రాయేలీల ఆదరణ కొరకు ఏడుస్తున్నాడంట, ఎదురు చూస్తున్నాడంట. ఎప్పుడు రక్షకుడు వస్తాడా, ఎప్పుడు కాపాడుతాడా, నేను చచ్చిపోయే లోపు రక్షకుణ్ణి చూస్తానని దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు. అర్థమవుతుందా? నీకుండాల్సిన దర్శనం ఏంటో తెలుసా? ఏముండాలి నీకు దర్శనం? అర్థమవుతుందా? నీకుండవలసిన దర్శనం ఏంటంటే, నేను చచ్చేలోపు నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలా. ఎవరు చచ్చేలోపు? నేను చచ్చిపోయేలోపు నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలా. ఆ ఆలోచన, ఆ తలంపు ఎవరికన్నా వచ్చిందమ్మా? మీకు ఎప్పటికన్నా వచ్చిందా? ఎప్పుడు రాలా. అరే ఏదేమైనా నేను చచ్చిపోయేలోపు ఎవడు దాడికి పంచి పెడతా, కానీ మీరేం బాధపడమాకండ్రా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ నేను మరణించేలోపు, నేను ఈ లోకాన్ని విడిచేలోపు నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలా, నా కుటుంబ ఆదరణ కోసం నేను ప్రాకులాడాలి, ప్రార్థన చేయాలి అన్న తలంపు ఎవరికన్నా ఉంటుందా? ఎవరికీ లేదు. కానీ ఇతనులో ఉన్న దర్శనం చాలా గొప్పది. అతడు తన ప్రజల ఆదరణ కొరకు కనిపెడుతున్నాడంట. అర్థమవుతుందా? నువ్వు చెప్పే ప్రతి మాట మనిషికి ఆదరణ కలిగించాలి. నువ్వు చెప్పే ప్రతి మాట ఒక మనిషిని పాపాన్ని ఒప్పింప చేయాలి. నువ్వు చెప్పే ప్రతి మాట ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపించాలి. మాటలో తంత్రం ఉంటుందంట. మాటలు ఏముంటుంది చెప్పండి? మాటలు ఏముంటుంది? మంత్రంలో ఏముండదు, మాటల్లో తంత్రం ఉంటుంది. నేను చెప్పింది అర్థమైంది మీకు? మంత్రంలో ఏముండదు, తాయెత్తులో ఏముండదు, కానీ మాటలో తంత్రం ఉంటుంది. ఒక మాట మనిషిని చాలా తేలిగ్గా మాయ చేయగలదు. ఒక మాట మనిషిని చాలా తొందరగా పాపంలోకి నెట్టగలదు. అర్థమవుతుందా? అందుకనే ఇతను ఇశ్రాయేలీల ఆదరణ కొరకు అన్ని సంవత్సరాలు యెరూషలేములో ఎదురు చూశాడంటే, ఇతడి దగ్గరికి ఏ ప్రవక్త రాలేదా? వచ్చే ఉంటాడు. ఏ ప్రవక్త వచ్చి అతనితో మాట్లాడలేదా? మాట్లాడే ఉంటారు.
400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకి దేవుని మాట అందలేదంట. 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? అప్పటి నుండి, ఆ కాలములో నుండి ఉన్నవాడు ఇతడు సామాన్యుడు కాదు. 400 సంవత్సరాలు చీకటి కాలము. దేవుడు ప్రజలతో మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడంట. ఒకరోజు ఇంట్లో నీ భర్త నీతో మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు అనుకో, ఏం చేస్తా? ఏదే చెప్పరు? ఏం చేస్తావో చెప్పండి. ఒకరోజు నీ ఇంట్లో భర్త మాట్లాడలా, ఏదో మీ ఇద్దరికి చిన్న గొడవ అయింది, నువ్వు అలగలా, ఆయన అలిగాడు. నువ్వు అలగలా, ఎవరు అలిగారు? ఆయన అలిగాడు. నీతో మాట్లాడలా, అన్నం వేసి ఇచ్చినా పక్కకు నేడుతున్నాడు, చెంబుతో నీళ్ళు ఇచ్చినా పక్కకు నేడుతున్నాడు, బోధెందుకు రా అంటే ఇంట్లోకి రాట్లా, బయటే కూర్చుంటున్నాడు. ఇప్పుడు నీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎప్పుడైనా చేశారట? ఎప్పుడు చేయలేదా? మీరట్ట చేయనియర్లే, మీకు తెలివితేటలు ఎక్కువ. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అర్థమైందా? ఒక పూట మాట్లాడకపోతే, ఒక పూట మనం చెప్పిన మాట వినకపోతే మన ఇంట్లో మనుషులే. మొన్న ఎప్పుడో నేను ఏలూరు వారి పాలెం వెళ్ళాను. ఆ రోజు రాత్రి వాక్యం చెప్పాను. మరుసటి తెల్లారి ఒక ఆమె వచ్చింది. ఆ పాస్టర్ గారు సాక్షి చెప్తా ఉన్నాడు. ఒక ఆమె వచ్చింది. ఆమెకి 2 కొడుకులు, భర్త లేడు, చచ్చిపోయాడు. 2కి పెళ్ళిళ్ళు చేసిందంట. 2 కొడుకులు, 2 కోడళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఒక ఇంట్లోనే ఉంటారు. కానీ 2 కొడుకులు ఇప్పటికి సుమారు సంవత్సరమైంది. సంవత్సరంలో వాళ్ళకి ఎప్పటి నుంచి మనస్పర్ధలు వచ్చినాయో, ఈ సంవత్సరంలో ఒక్కసారి కూడా అమ్మా అని పిలవలేదంట. ఎవరిని పిలవలేదు? అమ్మా అని పిలవలేదంట. ఆమె మొన్న ఆ రోజు ఉదయం వచ్చి మా దగ్గర కూర్చొని ఏడుస్తూ చెప్తుంది, అయ్యా ఇప్పటికీ నా కొడుకులు నన్ను పిలవక సంవత్సరం. మళ్ళీ ఒక ఇంట్లోనే ఉండేది, ఒక ఇంట్లో నన్ను పిలవక సంవత్సరం అయింది. రోజు ఎదురులో పొద్దున్న లెగుతారు, బయటికి వెళ్తారు, లోపలికి వస్తారు, కనపడతాను, ఎదురుగానే ఉంది. కానీ అమ్మా అని పిలిచి ఇప్పటికి నన్ను సంవత్సరం అయిందని బోరు నేడుస్తుంది ఆమె. ఎందుకు ఈ సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడకుండా మౌనముగా ఉంది 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు చల్లా చెదురైపోయారు. వాళ్ళందరి కొరకు ఇతడు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. వారి ఆదరణ కావాలి, వారి ఆదరణ పొందాలి. దేవుని మాట, దేవుని వాక్కు వాళ్ళ దగ్గరికి రావాలి అని సిమియోను దేవుని సన్నిధిలో ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు, పరిచర్య చేశాడు, దేవాలయంలో ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్యాహ్నం మనము దేవుని యొక్క ఆదరణ కొరకు ఏం చేయాలంట? ప్రార్థన. నీ కుటుంబం రక్షించబడాలి, మారు మనసు పొందాలి, మందిరానికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. అది అతనిలో ఉన్న గొప్ప లక్షణం. 4వది, అతడు ఎలాంటి వాడయ్యా అంటే పరిశుద్ధాత్మ పొందినవాడు. ఎలాంటి వాడు చెప్పండి? అతని మీదకి తరచు పరిశుద్ధాత్మ దిగి వచ్చేది. నేను చెప్పిన మాట అర్థమైందా? అతని మీద ఏం పొందినవాడు అంటే అతడు పరిశుద్ధాత్మ పొందినవాడు, అంతే కదా. కానీ యేసుక్రీస్తు శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దిగి వచ్చాడు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో కనపడింది. కానీ ఆల్రెడీ ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయంలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఎవరి మీద ఉందంట? చెప్పండి. పరిశుద్ధాత్మ ఎవరి మీద ఉందంట? సిమియోను మీద ఉంది. ఆల్రెడీ అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు. ఆల్రెడీ యేసుక్రీస్తు మీదకి పావురము ఆకారముల పరిశుద్ధాత్మ అతని మీదకి దిగి వచ్చింది. అయితే యేసుప్రభు అన్న మాట ఏంటంటే, నేను వెళ్తున్నాను, మీ కొరకు నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను అని అనలా. ఏమన్నాడు మరి? మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. ఎవరిని పంపిస్తాడంట? ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కార్యం జరిగిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తీసం తీసుకుంటున్నప్పుడు పావుర రూపములో ఆయన మీదకి దిగి వచ్చాడు.
తర్వాత లూకా సువార్తలో మనం చదువుకున్న దేవాలయములైన పరిచర్య చేస్తున్నటువంటి సిమియోను అన్నటువంటి ఆ వ్యక్తి మీదకి, ఆ వృద్ధుడి మీదకి తరచు పరిశుద్ధాత్మ అతని మీదకి ఏమైందంట, నింపబడుతున్నాడు. అందుకే అతడు దర్శనాన్ని చూశాడు. ఏం చూశాడంట? దర్శనాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళై ఉండాలి. పరిశుద్ధాత్మ. కానీ మన మీద ఎప్పుడు తాండవిచ్చే ఆత్మ ఏంటంటే దురాత్మ. ఏ ఆత్మ? చెప్పండి. మన మీద మనకు తెలియకుండానే మన మీద తిరుగుతున్న ఆత్మ ఏంటంటే దురాత్మ. ఏ ఆత్మ అది? దురాత్మ. దురాత్మలు ఎక్కడుంటే అక్కడ గోల. దురాత్మలు ఎక్కడ ఉంటే అక్కడ గోల. దురాత్మలు ఎక్కడుంటే అక్కడ శ్రమలు. దురాత్మ ఎక్కడ ఉంటే అక్కడ కష్టాలు. దురాత్మ ఎక్కడ ఉంటే అక్కడ భయంకరమైన ఏడుపులు. దురాత్మ ఎక్కడ ఉంటే అక్కడ అల్లరి. ఏంటి చెప్పండి? అల్లరి. కానీ పరిశుద్ధాత్మ ఉన్న చోట సమాధానం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమున్న చోట అంట? పరిశుద్ధాత్మ సంచరిస్తున్న స్థలములో సమాధానం, పరిశుద్ధాత్మ సంచరిస్తున్న స్థలములో నెమ్మది, ఆదరణ. అది పరిశుద్ధాత్మునికి ఉన్న లక్షణం. అది ఏంటంటే అది పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న లక్షణం. ఇప్పుడు నీ మీద ఏ అనుభవం ఉండాలి? నీ మీద పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలి. పరిశుద్ధాత్మ అనుభవం ఉంటే నువ్వు దేవుని మాటకు లోబడతావు. ఎవరి మాటకి? దేవుని మాటకు లోబడతావు, వాక్యానికి లోబడతావు. అర్థమవుతుందా? అందుకని యోహాను సువార్తలో యోహాను భక్తుడు ఒక మాట రాస్తూ అంటాడు, నా గొర్రెలు నా స్వరము. చెప్పండి. నా గొర్రెలు నా స్వరము అంటే ఏ గొర్రెలయ్యి? పరిశుద్ధాత్మతో నింపబడిన గొర్రెలు. నా గొర్రెలు నా స్వరము వినును. గొర్రెలు యజమానుని మాట వింటాయి. గొర్రెలు యజమానుడికి తెలియకుండా ఏ పని చెయ్యవు. కొన్ని గొర్రెలు ఉంటాయి పనికిరాని గొర్రెలు. ఏ గొర్రెలు అయ్యి? పనికిరాని గొర్రెలు కొన్ని ఉంటాయి. వాటి వల్ల ఉపయోగం ఏమి ఉండదు. అర్థమవుతుందా? అవి ఎలాంటి గొర్రెలు అని అంటే, పేరుకు గొర్రె కానీ ఎలా ఉన్నాయంట? లోపల తోడేలు లాగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయి చెప్పండి? పైకి గొర్రెలాగానే తలకాయ ఎట్టుదంటే గొర్రెలాగానే తలకాయ ఊపుతారు. కానీ లోపల స్వభావం ఎలా ఉందంట? తోడేలు. ఆల్రెడీ యేసు ప్రభు చెప్పారు. అర్థమవుతుందా? నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఏ గొర్రెలు తెలిసాయి? పరిశుద్ధాత్మతో నింపబడిన గొర్రెలయ్యి. యజమానుని మాట వింటాయి. యజమానుడికి తెలియకుండా ఏమీ చెయ్యవు. యజమానుడిని కాదని ఎక్కడికే వెళ్ళవు. యజమానుడు ఎటు వెళ్తే గొర్రెలు కూడా అటే పోతాయి. కానీ యజమానుడు వెనక పోకుండా అటు ఇటు తల ఊపేయి అంటే మేకలు. ఏంటి? చెప్పండి. ఏంటి? మేకలు. యజమానుడు ముందు వెళ్తా అంటే ఇక్కడ చిన్న మాట, గొర్రెలకు ముందు యజమానుడు ఉంటాడా? గొర్రెలకు వెనక ఉంటాడా? గొర్రెల కాపరి ఎటు ఉంటాడమ్మా? చెప్పండి. ఎటు ఉంటాడు? గొర్రెలు కాసే వ్యక్తి ముందు ఉంటాడా వెనక ఉంటాడా? ఏం చెప్పరేంది? ముందు ఉంటాడా వెనక ఉంటాడా? గొర్రెలకి. మరి మేకలకి చూశారు ఎప్పుడన్నా మీరు? నా గొర్రెలు నా స్వరము వినును. మేకలు ఎంటాయి కానీ పిలిచినమ్మటి రావంటాయి. వస్తాయా? మళ్ళీ గొడ్ల కర్ర తీసుకెళ్ళి తర్వాల. ఏ కర్రది? గొడ్ల కర్ర. కానీ గొర్రెలు అట్ట కాదు. ఒకసారి యజమానుడు గట్టిగా పిలవగానే వెంటనే ఆ స్వరము విని పరిగెత్తుకుంటూ వస్తాయి అంటాయి. ఏం చేస్తాయి? ఆ గొర్రెలు పరిశుద్ధాత్మతో నింపబడిన గొర్రెలు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? ఇతడు దేని చేత నింపబడ్డాడంట? అందుకని దేవాలయంలో నుంచి ఎక్కడికి వెళ్ళాలా? చచ్చిపోయేదాకా దేవాలయాన్ని కనిపెట్టుకొని ఉన్నాడు. ఏం కనిపెట్టుకొని?
చచ్చిపోయేదాకా ధర్మశాస్త్రాన్ని కనిపెట్టుకొని ఉన్నాడు, చచ్చిపోయేదాకా రక్షకుడు కొరకు ఎదురు చూశాడు, చచ్చిపోయేదాకా ఆ దేవాలయాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇంకొక చోటకి పోలా. కారణం ఏంటి? అతని మీద ఉన్నది ఏంటంటే పరిశుద్ధాత్మ చేత అతడు నింపబడేవాడు. ఒక విశ్వాసిగా, ఒక సంఘములో ఒక బిడ్డగా నువ్వు దేవుని ఆత్మను పొందుకొని ఉండాలి. దెయ్యపాత్మ కాదు. దెయ్యపాత్మకి ఏమంటారు దాన్ని? దెయ్యపాత్మకి ఏముంటుందంటే చంచల బుద్ధి ఉంటుంది. ఏ బుద్ధి? చంచల బుద్ధి. స్థిర బుద్ధి ఉండదు, నిలకడ ఉండదు, స్థిరత్వం ఉండదు, అటు ఇటు చెలిస్తూ ఉంటారు. చంచల బుద్ధి. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తివైతే నువ్వేటు కదలో. ఒకవేళ నా మీదే పరిశుద్ధాత్మ లేదనుకో, అసలు ఇక్కడ ఉండేవన్నా ఎప్పుడో బెదిరి పరిగెత్తేవాళ్ళం. ఎప్పుడో బెదిరి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి కదల్చబడడు. అర్థమవుతుందా? ఒక పాట ఉంది కదా, కదల కొందువు సియోను కొండవాలే, మెదల కుందువు బలమైన సింహము వలే, యేసయ్య నా చెంత ఉండగా. తెలుసా పాట? విన్నారు ఎప్పుడన్నా? పాత పాట అది. అది కొత్త పాట ఏం కాదు, చాలా పాత పాట. ఆ పాటల్లో ఉన్న భావం మనకు తెలియదు కాబట్టి అటు ఇటు కదులుతున్నాం, దొల్లుతున్నాం, పడిపోతున్నాం, లెగుస్తున్నాం, రకరకాలైన తర్జన భర్జనలు పడి ఏదో భక్తి చేస్తున్నాం అంతే. ఏదో భక్తి చేస్తున్నాం. జస్ట్ వీఆర్ యాక్టింగ్. ఏం చేస్తున్నాం మనం? జస్ట్ వీఆర్ యాక్టింగ్. భక్తి చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాం అంతే. అర్థమవుతుందా? అతడు యాక్టింగ్ చేయలా. అతడు భక్తిపరుడు, నీతిమంతుడు, ఇశ్రాయేలుల ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు కాబట్టి అతని మీద ఏముందంట? పరిశుద్ధాత్మ. అందుకే అతడు మరణం వరకు దేవాలయాన్ని కనిపెట్టుకొని ఉన్నాడు. తర్వాత మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి, టైం లేదు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. చూడండి, అతడికి దేవుడిచ్చిన అవకాశం ఏంటో తెలుసా? అతడంట దేవాలయంలో కనిపెట్టుకుని ఉండంట. ఆయన ఒక చిన్న పిల్లోని ఎత్తుకున్నాడంట. సుమియోనంట ఒక చిన్న పిల్లోని. చెప్పండి. ఆ దేవాలయంలో అంత భక్తి చేసి అంత నీతిగా బ్రతికినటువంటి ఆ శ్రమ, ఆ భక్తి ఫలితం అతడికి దొరికిన గొప్ప వరం ఏంటంటే అతడు ఒక చిన్న బిడ్డను ఎత్తుకున్నాడంట. ఎవరా బిడ్డ? రక్షకుడైన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరిని ఎత్తుకున్నాడంట ఆయన? యేసయ్యను ఎత్తుకునే కృప వచ్చింది ఆయనకి. రక్షకుణ్ణి చూచే కృప వచ్చింది. అందుకని అక్కడ రాస్తాడు, నేను నా కన్నులార రక్షకుణ్ణి చూశానని ఉంటుంది అక్కడ. తర్వాత చదువుకోండి మీరు, టైం లేదు, అయిపోయింది. నేను నా కన్నులార రక్షకుణ్ణి నేను చూశాను, ఇక నా కాలము సంపూర్ణమైనది, నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. అంటే ఇంకా ఆయన మరణం దగ్గరకు వచ్చింది, అయిపోయింది. రక్షకుణ్ణి చూశాడు, చచ్చిపోయాడు. వాగ్దానం నెరవేరింది. అర్థమవుతుందా? నువ్వు రక్షణ చూచి మరణించాలి. రక్షణ చూడకుండా నువ్వు మరణించడానికి వీల్లేదు. నువ్వు మారు మనసు పొందినాకే చనిపోవాలా. మారు మనసు పొందకుండా నువ్వు చనిపోవటానికి వీలు లేదు. నీ పాపాన్ని ఒప్పుకొని నువ్వు లోకాన్ని విడిచిపెట్టాలి, కానీ నీ పాపమును ఒప్పుకోకుండా నీవు లోకాన్ని విడిచిపెట్టడానికి వీలు లేదు. అందుకే ఆయన రాకడ ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఆలస్యం మనకి ఇంకా ఎలా కనపడుతుంది తెలుసా? ఆయన ఆలస్యం మనకి ఎలా కనపడుతుంది తెలుసా? వెర్రితనంగా కనపడుతుంది. ఆయన ఆలస్యం మనకి ఎలా కనపడుతుందంట? వెర్రితనంగా కనపడుతుంది. అందుకని యేసుప్రభు ఒక మాట రాయించాడు బైబిల్లో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షించబడుతున్న మనకి ఎలాంటిదంటది? అమ్మా, రాత్రిని ఇంట్లో నిద్రపోతే ఇప్పుడు ఇక్కడ కూడుపాట్లు పడే పని ఉండదుగా. నేను ఆల్మోస్ట్ ఐ స్కాన్డ్ ఎవ్రీథింగ్. నేను రాత్రి మొత్తం స్కాన్ చేశా. నిద్రలు వచ్చేస్తున్నాయి, కూరిపాట్లు పడిపోతున్నారు కొంతమంది. అర్థమవుతుందా? ప్రభు బల్లలో చేయేసేవాళ్లే కొంతమంది. ఏ బల్లలో? ప్రభు బల్లలో. మరి గొర్రెలనాలో మేకలనాలో
ఆ రెండింటిని తీసి పక్కన పెడితే ఇంకొకటి ఉంది అక్కడ, ఇంకొక జంతువు ఉంది అక్కడ. యేసుప్రభు చెప్పిన మాట ఏంటిది? కక్కిన దానిని మరలా తిరిగి గతికేది. ఇంకొకటి కూడా పోల్చాడు అక్కడ. ఎన్నిసార్లు తీసుకొచ్చి పట్టు పరుపు మీద పడుకోబెట్టినా మళ్ళీ దాని స్థానానికి వెళ్తుంది అంటే ఏంది అది? అబ్బా, ఎంత బాగా చెబుతున్నారు మీరు వాక్యం, నాకంటే బాగా చెబుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు చెప్పినా అర్థమవుతుందా? పుట్టలో చీమలు బయటకు వచ్చినట్టు వస్తాయి బయటికి. ఇంకెప్పుడు మారుతాం మనం? ఇంక పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి ఎలా దిగి వస్తాడు? మనం ఎలా దేవుని సన్నిధిలో ప్రభు బలలో చేయి వేస్తాం మనం? అర్థమవుతుందా? ఒక నీచమైనది, అసహ్యమైనది, అశ్లీలమైనది నీ మనసును, నీ ఆలోచనలను పాడు చేసి నిన్ను నాశనానికి ఇచ్చేటువంటి కొన్ని అదృశ్యమైన దృశ్యాలు చూడకుండా ఉండటం నీకు చాలా మంచిది. ఒక బొడ్డోడు వచ్చాడు, రే ఇటు రారా అన్న. ఏందన్నా అన్నాడు. ఎక్కడికి రా అన్న. ఎక్కడికి లేదన్నాడు. ఎక్కడికి వెళ్ళకపోతే మందిరంలోకి వెళ్ళి పడుకోరా అన్న. నేను రానన్న, ఇంట్లో పోయి పడుకుంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మందిరంలోకి వస్తే ఏమైంది? వాడికి బయటికి పోవడానికి ఛాన్స్. అందుకే వాడికి అమ్మటే క్లిక్ అయిపోయింది. చూసారా వాడు ఎంత షార్ప్గా ఉన్నాడో. అరే చర్చిలో పడుకున్నాను రారా అంటే నేను రానన్నాడు. నేను ఇంట్లోనే పడుకుంటాను అన్నాడు. మళ్ళీ వాడు బయటకు వచ్చాడు. మళ్ళీ నేనేదో కొంచెం పాపం చిన్నపిల్లలన్నా, ఈ తరం ప్రజలన్నా కొద్దిగా కాస్త వాళ్ళని బ్రెయిన్ వాష్ చేద్దాం, వాళ్ళని మారుద్దామని ప్రయత్నం చేస్తుంటే కొన్ని దుష్టశక్తులు సహకరించట్లా. పాపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. పాపాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మన పిల్లలే చెడిపోతుంది. ఎవరు చెడిపోతున్నారు చెప్పండి? మన పిల్లలే కదా. వాళ్ళ అశ్లీలమైన దృశ్యాన్ని చూసినప్పుడు వాళ్ళకు మనసులో ఎలాంటి ప్రేరేపణ వచ్చింది? ఆ నిత్యమైన దృశ్యాలు చూస్తున్నప్పుడు వాళ్ళ మనసులో ఎలాంటి ప్రేరేపణ వచ్చింది? అందుకు కదా చెడిపోతుంది. మరి ఎవరు పాడు చేస్తున్నారు? మనం మారితే మన పిల్లలు మారుతారు. మనం మారితే ఒక తరం మారింది. మనం మారితే, నువ్వు చెడిపోతే ఒక తరం చెడిపోద్ది. నువ్వు పాపం చేస్తే ఒక తరం అంతా పాపంలోనే ఉంటుంది. నువ్వు బాగుపడితే, నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే, నువ్వు మారు మనసు పొందితే, నువ్వు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతికే ప్రయత్నం చేస్తే నీలో నుండి వచ్చే ఒక తరం యేసయ్య కోసం బ్రతికిద్ది. ఎవరి కోసం? ఏం చేస్తున్నావు? అర్థమవుతుందా? అతడు రక్షకుణ్ణి చూచి మరణించాడంట. అతడు రక్షకుని చూసి మరణించారు. మన పిల్లలు పాపములోనే ఉండగానే చచ్చిపోతున్నారు. చాలామంది యవన కాలంలో పాపములో ఉండే చచ్చిపోతున్నారు. పాపము చేస్తూ చచ్చిపోతున్నారు. కాబట్టి మన కుటుంబాలని మనం మార్చుకునే ప్రయత్నం చెయ్యాలా. అది మన బాధ్యత. సిమియోను చేసిన పని అదే. ఇశ్రాయేలు ఆదరణ కొరకు ఎన్నో సంవత్సరాలు కనిపెట్టి వృద్ధాప్యం వచ్చి ముసలివాడైపోయాడు. చివరి ప్రాయములో రక్షకుణ్ణి చూశాడు. అమ్మయ్య, ఇశ్రాయేలుకి రక్షణ వచ్చిందని ప్రశాంతంగా చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా చనిపోయాడంట ఆయన? నేనేదైతే ఎదురు చూశానో, నేనేదైతే అనుకున్నానో అది దేవుడు నా కన్నులు ముందు నెరవేర్చాడో, ఇక నేను ప్రశాంతంగా చచ్చిపోతున్నా. ప్రశాంతమైన చావు చాలండి. రక్షణతో నింపబడిన మరణం మనకి కావాలి. రక్షణ లేని మరణం నిన్ను శిక్షకు పాత్రులను చేస్తుంది. కాబట్టి మరణం అందరికీ వస్తుంది. కానీ మరణానికి ముందు నీకేం కావాలా? రక్షణ కావాలా. అతడు రక్షకుణ్ణి చూసి మరణించాడు. అర్థమవుతుందా? అది సిమియోనులో ఉన్న లక్షణం. యేసు ప్రభువుని ఎత్తుకున్నాడు ఆయన. ఎవరిని ఎత్తుకున్నాడు? మనం ఎవరిని ఎత్తుకోవాలి? నా సిలువను ఎత్తుకొనుడి అని చెప్తున్నాడు బైబిల్లో. నా సిలువు
నా సిలువ సులువైనది, తేలికైనది, నా కాడి బరువు లేదు. కాబట్టి యవనస్తుడా, నీ మీద నా కాడి మోపుతున్నాను. నా కాడి మొయ్యని యేసయ్య కాడితే మనమే కాడి మోస్తున్నాం? చెప్పండి, మనమే కాడి మోస్తున్నాం? పాపపు కాడి, దరిద్రపు కాడి, వ్యసనాల కాడి, అన్ని కాళ్ళు మన భుజాల మీదే ఉన్నాయి. కానీ అసలు ఉండవలసిన కాడి ఇది ఉంటే బాగుపడే వాళ్ళం. ఇది లేదు మన భుజాల మీద. అర్థమవుతుందా? నిండు వృద్ధాప్యం వచ్చి చచ్చిపోయేదాకా ఆయన భుజాల మీద కాడి మోసాడంట. దేవుని మాటకు లోబడాలి, దేవుని మాట వినాలి. మనం ఒక పని చేస్తున్నామంటే, ఒక మాట చెప్తున్నామంటే, కనీసం ఒక్కలగకపోయిన ఇద్దరైనా బాగుపడేటువంటి మాటే మనం చెప్పాలి. అందుకే ఆయన చనిపోతూ మరియమ్మకి ఒక మాట చెప్పాడంట. ఏం మాట చెప్పాడో చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. ఆయన చనిపోతూ ఒక ప్రవచనం చెప్పి చచ్చిపోయాడు. ఆయన ఏం చెప్పాడు? చదువుదాం. ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. 34వ వచనం చదవండి. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలీయులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. నీ హృదయములోనికి ఒక ఖడ్గం దూసుకుపోద్దమ్మా. నీ హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకుపోద్ది. ఆ ప్రవచనం చెప్పి ఆయన చనిపోయాడు. ఏంటి ఆ ఖడ్గం అంటే? సిలువ అనబడిన ఖడ్గం. ఆయన సిలువ మోస్తున్నప్పుడు, సిలువకు అప్పజెప్పినప్పుడు, ఆయన కొడుతున్నప్పుడు, ఆయన శరీరం అంతా నాగటి చాళ్ల వల్లే దున్నబడుతున్నప్పుడు, ఆయన భయంకరమైన బాధను భరిస్తుంటే తల్లి ఎదురుగా ఉండి ఏమీ చేయలేక ఏడుస్తుందంట. ఆ దుఃఖము, ఆ బాధ, ఆ వేదన ఆమె హృదయములోనికి ఎలా వచ్చిందంట? ఖడ్గము వలె దూసుకొచ్చింది. ఈ ప్రవచనం చెప్పి ఆయన చచ్చిపోయాడు. ఈ ప్రవచనం చెప్పి వారిద్దరిని ఆశీర్వదించాడంట. సిమియోను ఏం చేశాడంట? యేసయ్య తల్లిదండ్రులు ఇద్దరిని ఆశీర్వది. ఎంత గొప్ప భాగ్యం వచ్చింది ఆయనకి. చూసారా? నీ బిడ్డలను నువ్వు దీవించాలి. నీకు పుట్టిన బిడ్డలు నువ్వు దీవించే స్థితికి రావాలా, శపించే స్థితికి నువ్వు రాకూడదు. సిమియోను యేసయ్య తల్లిదండ్రులను ఆశీర్వదించే కృపిచ్చాడు దేవుడు. అర్థమవుతుందా? నువ్వు దీవెనకరంగా ఉంటే నీ చేతుల్లో ఏముంటుంది? దీవెన ఉంటుంది. అది నీ బిడ్డల మీద పెడితే అది వాళ్ళకేమైద్ది? దీవెనగా మారిద్ది. నువ్వు పాపం చేస్తుంటే నీ చేతుల్లో ఏముంటుంది? పాపం ఉంటుంది. అది తీసుకెళ్ళి నీ పిల్లల నెత్తి మీద పెడితే వాళ్ళు ఏమవుతారు? ఆయన వారిని దీవించను, వారి కుటుంబాన్ని దీవించాడంట. అర్థమవుతుందా? అతనిలో ఉన్న ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి, సమయం లేదు చెప్పుకోవడానికి, టైం అయిపోయింది. ఈ రోజున నీ మీద పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలి. ఆ అనుభవం ఉన్నవారు దేవుని మాట వింటారు, దేవునికి లోబడతారు, భయపడతారు. ఏమవుతారంట? భయపడతారు. దేవుని మాట విని దేవుని వాక్యానుసారంగా నడిస్తే సిమియోనుకు కలిగిన భాగ్యం దేవుడు మనకు కూడా ఇస్తాడు. మన కుటుంబంలో ప్రతి ఒక్కరి లోకాన్ని విడిచిపెట్టే లోపు సిమియోను చూసినట్లుగా మన కుటుంబంలో బిడ్డలందరూ ఆయన రక్షణను చూచుదురుగాక, ఆయన రాజ్యములో చేర్చబడుదురుగాక, పాపము నుండి విడిపించబడుదురుగాక, యవన కాలంలో ఉన్న మన బిడ్డలు పరిశుద్ధాత్మ చేత నింపబడుదురుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి అన్నీ మనకు తెలుసు. అయినా కొన్నిసార్లు మన నిర్లక్ష్యం, మన తిరుగుబాటు, లెక్కలేనితనం మనల్ని పాపములోకి ఈడ్చుకొని పోతుంది. ఏం చేస్తున్నాం మనం? సమాజంలో బ్రతుకుతున్న మనం 10 మందిని రక్షించే స్థితిలోకి రావాలి. నీ రక్షణ, నీ మారు మనసు, నీ భక్తి
నీ భక్తి, నీ నీతి, నీ నీతి నీ కుటుంబాన్ని రక్షించాలయ్యా, రక్షించాలి. ఒక కుటుంబాన్ని పాడు చేయటం పెద్ద మ్యాటర్ కాదు, అది దానికి పెద్ద టైం ఏం పట్టదు ఒక కుటుంబాన్ని పాడు చేయటం. కానీ ఒక కుటుంబాన్ని కట్టడానికి ఇట్స్ టేక్ మోర్ టైం, చాలా టైం తీసుకుంటుంది. కుటుంబాన్ని కట్టడం అంటే